ఏలూరు జిల్లా టీడీపీ పార్టీ నూతన భవన నిర్మాణానికి జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడిటి చెంటి ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఏలూరు రైల్వే స్టేషన్ ఎదుట సుమారు 1.5 ఎకరా విస్తీర్ణంలో నిర్మించనున్న నూతన పార్టీ కార్యాలయానికి శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కూటమి హయాంలో జిల్లా అభివృద్ధికి అత్యాధునిక కార్యాలయం కేంద్రం బిందువుగా మారుతుందని చెప్పారు. రానున్న కొద్ది నెలల్లోనే కార్యకర్తలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రిఫార్మ్స్ వైపు, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి వైపు దేశం అంతా కూడా చూస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు దేశంలో అత్యంత గౌరవప్రదమైన రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు ముఖ్యమని చెప్పేసి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా మరి ఈ రాష్ట్రానికి గౌరవం వన్నె తెచ్చే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు పరిపాలనని ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి దాదాపు 20-25 సార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్స్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్ పెట్టి వారికి మార్గదర్శకాలు ఇస్తూ ప్రజలను కూడా ప్రభుత్వం అంటే ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా భాగస్వామ్యం ప్రభుత్వంలో. అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఈ 40 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది అంటే అది తెలుగుదేశం పార్టీలోనే. కాబట్టి ప్రజలకి దగ్గరగా ఉంటూ ఈ 2 సంవత్సరాల్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రమారమి 600 రోజులు ప్రతి నాయకులు కూడా ప్రజలకు అందుబాటులోనే ఉండటం జరిగింది. దాన్ని గుర్తించి పార్టీ ఆఫీసులన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉంటే, అన్ని సౌకర్యాలు కూడా అక్కడ ఉంటే, ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా పార్టీ ఆఫీస్కి వచ్చి తెలుసుకుంటారు. డెఫినెట్ గా గ్రీవెన్స్ మేము ఏదైతే శుక్రవారం చేస్తున్నామో, ఒక పార్టీ ఆఫీస్ ఉందంటే ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు అనే ధైర్యం ప్రతి ప్రజల్లో కూడా ఉంటది. అది కల్పించవలసిన అవసరం మనకు ఉందని చెప్పి లోకేష్ గారి ఆలోచనకు అనుగుణంగా ఈ రోజున ఏలూరులో ఎకరం 61 సెంట్లలో మరి కొత్త జిల్లా ఆఫీసుని నిర్మాణం చేయడానికి